ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు నిజంగా నాకైతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ అసలు వైసీపీ అన్నది ప్రజలకు గుర్తు రాకూడదు అన్నట్టు మంచి మంచి పథకాలను కూడా ప్రజలకు చేరువ చేస్తూ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో అన్ని కూడా సవ్యంగా చేస్తూ ముందుకెళ్తూ ఉంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. నిన్న అసెంబ్లీ సమావేశాల విషయంలో కొన్ని ప్రజలు గమనించారు. అది చూసిన ప్రజలకు అనిపించింది, ఏం మారింది సార్, జగన్ హయాంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏం మారింది సార్ అంటారు. అటువంటి మూమెంట్లో ఏకంగా హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 226 అది ఎక్స్ట్రాడినరీ పవర్ అన్నట్టు అది వాడేటప్పటికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఒకసారి. ఇలా గనక అయితే ఇంకా చాలా ఇబ్బంది, టీడీపీ కన్నా జనసేన చాలా చాలా ఇబ్బంది ఇలా గనక ఉంటే. అసలు ఏం జరిగింది? నిన్న అసెంబ్లీలో బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడు, అసెంబ్లీ వేదికగా సార్ నా నియోజకవర్గంలో ఒక ఎంప్లాయీ సంబంధించి ట్రాన్స్ఫర్ బదిలీ కోసం చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఇంకా అధికారులకి లేఖల మీద లేఖలు రాసి నా లెటర్ ప్యాడ్లో లేఖలన్నీ కాగితాలన్నీ అయిపోయినాయి కానీ ఆయన ఇంకా బదిలీ కాలేదని చెప్పేసి అన్నాడు. అది ఓ రకంగా చాలా సిగ్గుచేటు అన్నమాట. వాస్తవానికి ఏం చేయాలి, శాసనసభ వ్యవహారాల మంత్రి ఎవరు, ఆర్థిక మంత్రి ఉన్నటువంటి పయ్యవల్లి కేశవ్, చీఫ్ విప్ ఎవరు జీవి ఆంజనేయులు, వాళ్ళ కలిసి సార్ అసెంబ్లీ సమస్యలు జరుగుతున్నాయి కదా మీరైనా ఎప్పుడైనా మాట్లాడి పని చేయించండి సార్ అంటే అయిపోతుంది. ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఎలా ఉందంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడన్నట్టు, సొంత పార్టీ వారిని పట్టించుకోడన్నట్టు, ఓన్లీ ఇంకా ఆయన పనులు అన్నట్టుగా ఎలా అవుతుందో అలా ఉందనిపించింది ఇప్పుడు. దానికి ఇక చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యి ఏంటి అసలు ఇది పద్ధతి కాదు కదా అని. నెక్స్ట్ బోర్ల రామాంజనేయుల ప్రతిపాడు ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే, ఆయన వచ్చేసి సోషల్ మీడియాలో కనుక రెండు పోస్టులు పెడితే కొట్టాలన్నట్టుగా సంథింగ్ లైక్ దట్. ఆయన గతంలో కలెక్టర్గా చేశాడు, గుంటూరు జిల్లా కలెక్టర్గా. దాన్ని హోంమంత్రి ఆయనతో స్పందించారు, సార్ మీరు ఆఫీసర్గా చేశారు గతంలో, మీకు తెలియదా చట్టం మన చేతిలోకి తీసుకోకూడదని చెప్పేసి ఆమె అంటే సోషల్ మీడియా పోస్టులు దాన్ని పెట్టకూడదు. కమింగ్ టు ఆచంట్ ఎమ్మెల్యే ఐ థింక్ పితాన సత్యనారాయణ, ఆయన కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఆయన హ్యాండిల్ నుంచి అవి కొంచెం తేడాగా ఉంది. మరలా చెప్తున్నా, గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ వైసీపీ నాయకుల యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో పిచ్చి పిచ్చి పోస్టులు పచ్చ పిచ్చిగా ఏదో పెట్టేవారు. అది చూసి జనాలు ఏం మనుషులు వీళ్ళని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు టీడీపీలో కూడా కొంతమంది అటువంటి పోస్టులు పెడుతుంది. ఇక మన బోండా బొమ్మ అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీ ఆ చైర్మన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పర్యావరణ మినిస్టర్ కదా, దెన్ అందులో ఆగేసి ఇప్పుడు కొన్ని ప్రతిపక్షం లేదు కాబట్టి స్వపక్షం వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలి. నిన్న గోరెంట్ల బుచ్చే చౌదరి అసలు ఎవరిని టార్గెట్ చేసే అవసరం కూడా టాపిక్ అంటే అది మాట్లాడాడు. ఎస్, అది అందరూ మెచ్చుకోవాల్సిందే. అలా రిమైండింగ్ వాళ్ళు కూడా ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలి, అయ్యా మనం స్వపక్షం అంటే అంతా ఒకటే, కూటమిలో భాగం, మనం మన నియోజకవర్గానికి సంబంధించో రాష్ట్రానికి సంబంధించి ఉంటే ప్రశ్నలు లేవనెత్తాలి, సమస్యలు ఏమంటే వాటి పరిష్కార మార్గాలు తీసుకోవాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి, అంతా కూడా ఆహ్వానించే విధంగా ఉండే చర్చలు పెట్టాలి. అంతే తప్ప బోండా ఉమ వచ్చేసి సీరియస్గా ఒక మంత్రి టార్గెట్ చేసినట్టు ఉంది. అలాగే ఇంకొంతమంది కూడా ఏం చేశారు, పర్టికులర్గా ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హోంమంత్రి అనితే ఉన్నారు. ఈ అనితకు సంబంధించేసి స్వపక్షం ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గానే చాలా చోట్ల పోలీసులు సరిగా లేరు అండ్ హోంశాఖ అసలు ఏం చేస్తుంది ఏంటి అన్నట్టు అన్నారు. వాస్తవానికి ఇక్కడ లా అండ్ ఆర్డర్ వేరు, హోంశాఖ వేరు. మరలా లా అండ్ ఆర్డర్ వచ్చేసి దాని యొక్క మొత్తం బాధ్యతలు కానీ రిమైనింగ్ అన్ని కూడా ప్రోటోకాల్ వైజ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది. అంటే ఇండైరెక్ట్ గా స్టేట్ లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది ఏంటి ఇది అని చెప్పి చంద్రబాబు గారిని అన్నాడు. అలా ఎక్కడ ఏం జరిగిందంటే ఏకంగా హైకోర్టు ఆర్టికల్ 226 వాడింది. అనేది ఏంటి తెలుసా, డైరెక్ట్ గా ఒక హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సర్న్ లేకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వచ్చు, పలానా కేసు మీరు దర్యాప్తు చేసి మాకు నివేదిక ఇవ్వండి అని. అలా మొన్న 22వ తారీఖు కుంచాల సౌందర్య రెడ్డి ఆర్ సవేంద్ర రెడ్డి అతనిని ప్రతిపాటి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయి తాడేపల్లి పోలీసులో కేసు పెట్టి వాళ్ళు కేసు తీసుకోవాలి. ఈలోపు ఇతనికి సంబంధించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఏం చేశారు, అరౌండ్ 8:30 అప్పుడు అరెస్ట్ చూపించారు. బట్ 7 గంటలప్పుడే మధ్యవర్తులతో మొత్తం మాట్లాడాము, అసలు ఎవరు ఏంటని డిస్కస్ చేశారని అంటున్నారు. 8:30 అప్పుడు అరెస్ట్ చేశామని మీరు చెప్తున్నప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ముందే వేరే వాళ్ళతో ఎలా డిస్కస్ చేసే ఇతని గురించి
అండ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తూ కనుక ఉంటే యూనిఫామ్లో ఉండాలి పోలీసులు. వాళ్ళు యూనిఫామ్లో లేరు. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు హైకోర్టు చెప్పినప్పుడు ఈ పోలీసులు ఏం చేశారంటే, సార్ అతను గంజా కేసులో పట్టుబడ్డాడు, ఆ సమయానికి అరెస్ట్ చేయాలి అన్నప్పుడు ఇమీడియట్ చేయాల్సిందే, యూనిఫామ్ అన్నప్పుడు తప్పించుకు అవకాశం ఉంది అన్నారు. గంజా కేసు ఎప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పిన టైమింగ్ అందులో చెప్పింది, ఆల్రెడీ వాళ్ళ ఆవిడని కేసు పెట్టింది, మొత్తం మ్యాచ్ అవట్లా. దీనికి తోడు అతను ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేశారు, అక్కడ స్విచ్ ఆఫ్ చేశారు అన్నప్పుడు మళ్ళీ తేడా వస్తుంది. ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే అధికారుల మెప్పు కోసమో లేదా పాలకుల మెప్పు కోసమో లేదన్నప్పుడు ఇంకా పర్సనల్ కారణాలు కానీ రూల్స్ వైలేట్ చేశారు. సుప్రీంకోర్టు రూల్స్ వైలేట్ చేశారు. దీనికి తోడు వాళ్ళ ఆవిడ కేసు పెట్టకపోతే అది కూడా తీసుకున్నారు. దాంతో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు దాకా ఇష్యూ వచ్చింది. అప్పటికి హైకోర్టు అడిగింది, ఇతను చేసిన తప్పేంటి, మీరు ముందు నోటీస్ ఏమన్నా ఇచ్చారా, అండ్ అరెస్ట్ చేసేది ఎప్పుడు, ఆ తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఇది వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. సో ఇక మేము ఇన్వాల్వ్ అవుతాము, ఎక్స్ట్రాడినరీ పవర్ మాకు ఉంది, ఆర్టికల్ 226 ప్రకారం సిబిఐకి ఇస్తాం అన్నారు. సిబిఐని అక్టోబర్ 13 నివేదిక ఇమ్మని చెప్పున్నారు. సిబిఐ అన్నప్పుడు ఏపీకి సంబంధించి వైజాగ్ అన్నట్టు ప్రజెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఏపీ దానికి మొత్తం కూడా వాళ్ళు వైజాగ్ సిబిఐ విభాగం చూస్తారు, గతంలో హైదరాబాద్ ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటి, పోలీసుల యొక్క విధానాన్ని తప్పుపట్టింది కోర్టు. ఇక్కడ శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ అన్నప్పుడు శాసనమండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోషన్ రాజు, అతను శాసనసభ స్పీకర్ కానీ ప్రోటోకాల్ వైజ్ ఒక అడుగు ముందు అన్నట్టే లెక్క. బట్ నిన్న మొన్న ఈ అసెంబ్లీ ప్రాంగణంలో వచ్చేసి విప్కి సంబంధించిన కొన్ని భవనాలు మరికొన్ని వచ్చేసి కావాలన్నట్టుగా కొత్త భవనాలకు సంబంధించి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఖచ్చితంగా దానికి మోషన్ రాజుని పిలవాలి. ఆయన పిలవాల, నేమ్ పేరు ఉండేది కదా శిలాఫలం, అందులో పేరు ఉండాలి, ఆయన పేరు లేదు. దాంతో వైసీపీలు ఏమైనా లేవనెత్తున్నారు, ఆయన దళితుడు కాబట్టి ఆయన మీరు పిలవరా అదని ఇదని అన్నప్పుడు ఇక మంత్రి అచ్చెన్నాయుడు కలగ చేసుకుని ఆయన పిలవకపోవడం మా తప్పే, ఎక్కడేం జరిగిందో నేను చూస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనది ఇదంతా కూడా. సో శాసనసభ వ్యవహారాల మంత్రికి సంబంధించేసి శాసనసభలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి ఏంటో చూసుకొచ్చింది ఆయన, ఎవరెవరికి ఏమేమి ఉంది ఏంటి ప్రోటోకాల్ వైజ్ ఫాలో అవుతున్నారో లేదో చూసుకొచ్చింది ఆయనే. ఈవెన్ విప్పులు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అసెంబ్లీకి సంబంధించేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించేసి ఏం మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు మొత్తం చూసుకోండి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల విషయంలో గతంలో వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఇష్టం చదువుతో చెలరేగుతూ ఉండేవాళ్ళు, అదే ఇప్పుడు కూడా అన్నట్టుగా ఇండైరెక్ట్ కనిపిస్తాను కాదు, మరీ అంత దారుణంగా లేదు. కమింగ్ టు పోలీసులు, వాళ్ళు వచ్చేసేమో చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందో చట్టాన్ని ఫాలో అవ్వకుండా ఎవరి మెప్పు కోసం వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఉన్నారు. చివరికి హైకోర్టు అక్షంతలు వేసే వరకు వెళ్ళిపోయింది. ఏకంగా స్టేట్ గవర్నమెంట్ కాదని ఆర్టికల్ 226 వాడి సిబిఐకి ఇచ్చేసిందంటే ఒక కేసు, అది కూడా ఎలా ఆంధ్ర పోలీసుల గురించి విచారణ చేయమని చెప్పింది, వాళ్ళు రూల్స్ ఫాలో అయ్యారా లేదా అని చెప్పేసి. అంటే పోలీసుల యొక్క పనితీరు బాగలేదని చెప్పేసి కోర్టులు చెప్తుంది, ఎమ్మెల్యేలో కొంతమంది అసెంబ్లీ ప్రవర్తిస్తున్న విధానం కరెక్ట్ కాదని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ సైతం వాళ్ళ పార్టీ వాళ్ళకి పూర్తిగా క్లారిటీగా ఏం చెప్పినాడంటే మన కూటమిలో భాగం, మనమంతా కలిసి అడుగు ముందుకు వేయాలి, ఎక్కడ కూడా పొరపచ్చాలు వద్దని చెప్పేసి ఆయన చెప్పినాడు. అయినా సరే ఎక్కడో చోట గ్యాప్ కనపడుతూనే ఉంది. సో అంతిమంగా ఇది రేపటి రోజు ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే దయచేసి మిత్రులు అన్న వాళ్ళు ఎలా ఉండాలి, ప్రజలకు సంబంధించి మనం ఎలా కనపడాలి, ఓవరాల్ గా అన్నప్పుడు వైసీపీ పరిపాలనకి మన పరిపాలన తేడా గొప్పగా ఉందా లేదని చూపించాలన్నప్పుడు చూపించాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండండి.